సో, నేనైతే 17థ్ అయితే ఆఫీస్‌కెళ్ళినా. సో, ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను. ఏంటంటే లైక్ ఏం చేసినా అనేది. ఆహ్, ఆఫీస్‌కెళ్ళిన. ఎళ్ళిన తర్వాత నేను 11కెళ్ళి ఆఫీస్‌కి. తర్వాత నేను షాపింగ్‌కి ఎళ్దామని చెప్పి వచ్చాను. నా ఏరియాకొచ్చిన. లైక్ ఏమంటే కోరమంగళకొచ్చాను. కోరమంగళలో ఒక మాల్ కెళ్ళాను. సో, అది ఆల్రెడీ పోస్ట్ చేసినా కదా వీడియో. సో, లైక్ ఆ మాల్‌లో నాకైతే డ్రెసెస్ ఏం నచ్చల. 3 పేర్ చూసా అవి నచ్చలేదు. సో, మళ్ళీ ఆఫీస్‌కెళ్ళి లైక్ అగైన్ వర్క్ చేసుకున్న. సో, తర్వాత ఏమైందంటే లైక్ అక్కడ అయిన తర్వాత అగైన్ ఏమంటంటే ఆఫీస్‌కెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు 8:30 అయిపోతే నేను బెల్లందూర్‌కెళ్ళిన. బెల్లందూర్ సెంట్రల్‌కెళ్ళి 8:30కి నేను షాపింగ్ చేసిన. షాపింగ్ చేస్తే అప్పటికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. 10:30 అట్లా అయిపోయింది. సరే, నా బైక్ అయితే వేరే చోట పార్క్ చేసిన. అక్కడి నుంచి నేను లైక్ చాయ్ పాయింట్ అని చెప్పి బెలందూరు నుంచి ఒక 2 కిలోమీటర్స్, 1 ½ కిలోమీటర్, 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ పార్క్ చేసిన నా బైక్. సో, నేను ఏమైందంటే అక్కడ సరే, షాపింగ్ అయిన తర్వాత వెళ్దాం అనుకుంటే ఫుల్ వర్షం పడతా ఉంది. నాది లొకేషన్ మర్చిపోయాను నేను ఎక్కడ పార్క్ చేసినా అని చెప్పి. నాకు 1 అవర్‌కు అంటే లైక్ అది కొత్త లొకేషన్ నాకైతే. 1 అవర్ వరకు నాకు గుర్తులేదనమాట. సో, అయితే ఏమైందంటే లైక్ అప్పటికే 11:30 అయిపోయింది. సరే, 11:30 అయిపోయింది. సో, అప్పుడేమైందంటే నాకు లొకేషన్ గుర్తొచ్చింది. ఆహ్, 12:00కి నేనైతే ఆటో బుక్ చేసుకున్నా. బుక్ చేసుకుంటే అక్కడికి ఎళ్ళేటప్పటికి నాకు 12:30 అయింది. చాయ్ పాయింట్‌కెళ్ళేటప్పటికి నా బైక్ దగ్గరికి. 12:30 అయితే అక్కడ స్టిల్ ఇంకా వర్షం పడుతూనే ఉందక్కడ. ఫుల్ వర్షం పడుతుందన్నమాట. సో, అట్లా వర్షం పడుతూ ఉంటే లైక్ ఏమైందంటే లైక్ ఐ మీన్ అలా వర్షం పడతా ఉంటే లైక్ నేను సరే ఎళ్లి చాయ్ పాయింట్‌లో కాఫీ తాగుదామని చెప్పి ఎళ్ళాను. ఎళ్లి క్యాపచినో ఆర్డర్ ఇచ్చాను. లైక్ $100 ఎంతో $100 తీసుకున్నాడు. సో, కాఫీ తాగినాను. అప్పటికి 12:30 ఆహ్, సారీ నాట్ 12:30, సారీ ఇట్స్ లైక్ 11:40 ఎంతో అయింది. 11:40 ఎంతో అయింది. 11:30కి నేను రీచ్ అయ్యాను. కాఫీ తాగినాను. 11:45 ఎంత అయింది. 11:50 అయింది అప్పటికి. కాఫీ తాగిన తర్వాత అప్పుడు నేను బయటకొచ్చిన. సో, బయటకొస్తే అప్పటికి అబౌట్ 12 అవుతుంది. నెక్స్ట్ డే ఆహ్, జూలై 18 నా బర్త్‌డే అనమాట. సో, నెక్స్ట్ డే 18 నా బర్త్‌డే. సో, అప్పుడేమైందంటే లైక్ 12:00కి అక్కడ ఒక షార్ట్ రికార్డ్ చేసినా. అది నేను ఆల్రెడీ పోస్ట్ చేసినా. సో, 12:00కి షార్ట్ పోస్ట్ చేశాను. సో, స్టిల్ అది వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఆహ్, సో, ఆ షార్ట్‌లో కూడా మీరు చూస్తారు కదా! సో, ఒకవేళ చూడకపోతే ఆ షార్ట్ అనేది చూడండి. నేను ఆ 12:00కి వర్షం పడతా ఉంది. సో, రికార్డ్ చేసిన. సో, నా బర్త్‌డే వీడియో. సో, నా బర్త్‌డే షార్ట్ అనమాట అది. సో, అక్కడే నేను లైక్ నా బర్త్‌డే స్టార్ట్ అయింది 12:00కి. సో, అప్పుడు దెన్ ఆ తర్వాత ఏమైందంటే లైక్ సరే వర్షం పడుతూనే ఉంది ఇంకా. నేను అక్కడ 12:30, 1 వరకు చూసినాను. 12:45 అట్లా చూసినాను. అప్పటికి వర్షం పడలేదు. వర్షం పడుతూనే ఉంది. కొంచెం తగ్గింది. అప్పుడు నేను నా బైక్ తీసుకొని అక్కడ కల్ట్ ఫిట్ ఉంటే కల్ట్ ఫిట్ జిమ్ ఉందక్కడ. అక్కడ పార్కింగ్ 1 అక్కడ పార్క్ చేసి నేనైతే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి నేను వచ్చాననమాట. ఫ్లాట్‌కొచ్చాను. అక్కడి నుంచి నాకు ఎంత ఒక 1 అవర్ జర్నీ పడింది. సో, క్యాబ్‌లో ఆహ్, సో, లైక్ 2:00కి నేను రీచ్ అయినా నా రూమ్‌కి. 2:00 రీచ్ అయిన తర్వాత అది అన్నమాట అక్కడ. సో, 2:00 నేను రీచ్ అయిన రూమ్‌కి. సో, రీచ్ అయిన తర్వాత సో, ఇంకా నేను జస్ట్ ఒక ఫోన్ స్క్రోల్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత నేను పడుకున్నాననమాట. సో, పడుకొని ఎంత 3కో ఎంతో పడుకున్నా. సో, పడుకొని ఇంకా మార్నింగ్ లేచా. 11కో, 12కో లేచాను. లెగిసి మిగతా అంతా నేను చెప్పానుగా ఆల్రెడీ. తర్వాత ఏమైంది లేచిన తర్వాత లైక్ మళ్ళీ వాటర్ ఇష్యూ వచ్చింది రూమ్‌లో. 12:30 వరకు నేను స్నానం చేయలే. 12:30కి స్నానం చేసి లైక్ 1:00కి నేను డ్రెస్ అయితే చేసుకున్నా. బ్రేక్‌ఫాస్ట్ చేసిన. అంటే క్యాష్యూ, నెక్స్ట్ ఖర్జూరం తో నేను లంచ్ చేసిన. సో, ఆ తర్వాత నేను 3:00కి ఏమంటారు 3:00 అయితే నేను మళ్ళీ ఏమంటారు సో, లైక్ జస్ట్ స్నాక్ తినడానికెళ్ళాను. సో, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేసినాను షార్ట్‌లో. సో, అది జరిగిందనమాట. తర్వాత ఏమంటే నేను 6 వరకు ఇంక నేను ఆహ్, ఏమంటారంటే 6 వరకు నేను రూమ్‌లోనే ఉన్నా. సో, 6 వరకు నేను రూమ్‌లోనే ఉన్నాననమాట. సో,
ఆ తర్వాత 6కి నేనెళ్ళి ఓకే. నా బైకు అక్కడ పార్క్ చేసినా గదా! నిన్న నిన్న 6కి నా బైక్ తెచ్చుకోవడానికెళ్ళాను. 6కి స్టార్ట్ అయ్యి అక్కడికెళ్ళాను. నా బైక్ తెచ్చుకున్నాను. సో, నా బైక్ తెచ్చుకొని లైక్ నా బైకయితే నేను తీసుకున్నాను 7:00 ఆ టైంకి. సో, ఆ తర్వాత ఏమైందంటే లైక్ సో, ఆ తర్వాత ఏం చేసినా అంటే లైక్ ఐ మీన్ సో, అక్కడి నుంచి ఏమైందంటే లైక్ నేను బెలందూర్ సెంటర్‌కెళ్ళా. నేను ఇవి మర్చిపోయాననమాట. నేను 17 రోజు షాపింగ్ చేసినప్పుడు ఆహ్, ఈ ఈ ఈ నెక్ బ్యాండ్ మర్చిపోయినా. సో, ఆహ్, నాకు 12:00 గుర్తొచ్చిందన్న. 17థ్ రోజున 12:00 నాకు గుర్తొచ్చింది. అది మర్చిపోయాను కదా! అని చెప్పి. ఓకే. పోనీ అనుకున్నా. సరే ట్రై చేద్దామని చెప్పి నేను ఎలాగో వెళ్ళాను కదా! 7కి ఆ టైంకి వెళ్ళాను కదా! సో, బెలందూర్ సెంటర్‌కెళ్ళి నా బైక్ అక్కడ బెలందూర్ సెంటర్‌లో పార్క్ చేసి సో, అక్కడ ఎళ్ళినా. ఎళ్లి సర్వీస్ సెంటర్ ఎక్కడుందని చెప్పి అడిగితే సో, ఫోర్త్ ఫ్లోర్‌లో ఉందని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నేను ఫోర్త్ ఫ్లోర్‌కెళ్ళినా. సో, ఎళ్తే అక్కడ అడిగాను. కస్టమర్ సర్వీస్‌లో అడిగాను. అడిగితే ఓకే. ఇచ్చారనమాట. సో, దొరికింది. సో, అది తీసుకున్నా నేను. సో, అది తీసుకుంటే అప్పటికి 7:10 అయింది. అయితే ఏమైందంటే లైక్ ఓకే. సో, అక్కడ మూవీస్ ఏమన్నా చూశాను. సో, ఏమన్నా మూవీస్ ఉన్నాయేమో అని చెప్పి నేను ఎళ్దామని చెప్పి వచ్చాను. సో, అక్కడ లైక్ 'సూపర్ మ్యాన్' మూవీ ఉంది. నెక్స్ట్ సంథింగ్ 'గాడ్జిల్లా' మూవీ ఉంది. సో, ఏది చూద్దామో చిన్న కన్‌ఫ్యూజన్ అయ్యి 2 ట్రైలర్స్ చూసి చెప్తా అన్నాను. 2 ట్రైలర్స్ చూశాను. సో, నేను సెట్ చేసిన. సో, విచ్ మూవీ బెస్ట్ అని చెప్పి నేను క్రోమ్‌లో సెర్చ్ చేస్తే, సో, కొంతమంది ఏమన్నారంటే సజెస్ట్ చేసింది ఏమంటే 'సూపర్ మ్యాన్' మూవీకెళ్ళమని చెప్పి అన్నారు. సో, నేను ఏమంటే అక్కడ బుక్ చేసుకొని నేనైతే 'సూపర్ మ్యాన్' మూవీకైతే ఎళ్ళాననమాట. సో, 'సూపర్ మ్యాన్' మూవీకి ఎళ్ళాను. సో, ఎళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే లైక్ సో, ఎంటర్ అయినా. సో, మూవీ అయితే 7:30 స్టార్ట్ అయింది. సో, మూవీ అయితే నేను చూశాను. సో, మూవీ అయితే లైక్ సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది మూవీ. ఇంకా నేను అక్కడ మూవీ చూసిన తర్వాత ఏమైందంటే లైక్ ఇంకా వేరే ట్రాన్స్‌లోకెళ్ళిపోయాననమాట. ఆ మూవీ చూసిన తర్వాత. సో, చాలా బాగుంది మూవీ అయితే. మీరు వెళ్లి చూడండి. నాకైతే చాలా బా నచ్చింది మూవీ. సో, ఆ మూవీ చూసిన తర్వాత లైక్ ఎంత 9కో ఎందుకో అయింది. 9:30కో ఎప్పటికో అయింది. మూవీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. సో, నాకైతే చాలా బా నచ్చింది. సో, ఆహ్, సో, ఆ మూవీ అయిన తర్వాత లైక్ అక్కడి నుంచి నేనేం చేసినా అంటే నేను లైక్ ఓకే. సరే డిన్నర్ చేద్దామని డిన్నర్ అయితే నేను ప్లాన్ చేసుకున్నా. ఎక్కడన్నా మంచి ప్లేస్‌లో చేద్దామని. నేను అనుకుంది ఏమంటే 13థ్ ఫ్లోర్ అని చెప్పి ఎంజీ రోడ్‌లో ఉంది. అక్కడ డిన్నర్ చేద్దామని చెప్పి అనుకున్నా. బట్ అప్పటికే నాకు 10:00 అయింది. 10, 10కి 10కి నేను బయటకొచ్చిన. నా బైక్ పార్క్ చేసింది తీసుకొని. సో, అక్కడి నుంచి బెలందూర్ నుంచి నేను కోరమంగళకొచ్చిన. నా ప్లేస్‌కొచ్చిన. సో, నా ప్లేస్‌కొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అప్పటికే 11 అయిపోయింది. నాకు ఫుల్ ఆకలేస్తా ఉంది. ల్ సో, 11:15 ఆ టైంకి నేను రీచ్ అయినా. ఫుల్ ఆకలేస్తా ఉంది. కానీ 13థ్ ఫ్లోర్ అంత దూరం ఎళ్ళాలి అంటే నాకు ఇంకోటేమంటే ఎంట్రీ కూడా 1800 అంట. అంటే 2 మెంబర్స్‌కి. కానీ నేను ఇక్కడ ఒక్కడినే ఆహ్, ఎళ్ళాలి. ఒక్కడినే ఎళ్లి 1800 పే చేసి సో, అవసరమా అనిపించింది. పైగా అప్పటికి నాకు బాగా ఆకలేస్తా ఉంది. సో, ఏం చేసినా అంటే సరే అని చెప్పి సో, ఎలాగో నా బర్త్‌డేనే కదా! సో, డిన్నర్ ఎలాగో ప్లాన్ చేసుకున్నా కదా! అని చెప్పి నేను సో, ఎళ్లి ఇంకా ఇక్కడ కోరమంగళలో ఇది రెస్టారెంట్ ఏంటిది? ఆ రెస్టారెంట్ పేరు గుర్తు రావట్లేదు. ఆహ్, ఏంటది ఎంపైర్ రెస్టారెంట్‌కెళ్ళి నేనైతే గ్రిల్డ్ చికెన్ ఆర్డర్ ఇచ్చుకున్నా. సో, ఆ గ్రిల్డ్ చికెన్ ఆర్డర్ ఇచ్చుకొని గ్రిల్డ్ చికెన్ తిన్నాను. సో, సో, అప్పుడు లైక్ ఐ మీన్ అప్పటికి టైము 11:40 ఎంతో అయింది. సో, నేనైతే మొత్తం ఇవన్నీ వీడియో అయితే షూట్ చేసినా. నేనైతే పోస్ట్ చేస్తాను. సో, ఈరోజు గానీ లేదంటే రేపు గానీ పోస్ట్ చేస్తాను. సో, వీడియోస్ అయితే షూట్ చేసిన. సో, డిన్నర్ చేసిన తర్వాత 11:30 అయిపోయింది. సో, అక్కడి నుంచి నేను ఇంకా నా రూమ్‌కొచ్చేసిన. 12:00 నేను రీచ్ అయినా. సో, మిడ్‌నైట్ 12:00 నేను రీచ్ అయినా. అక్కడి నుంచి నేను ఫోన్ ఒక 1 అవర్ స్క్రోల్ చేసిన. సో, స్క్రోల్ చేసిన తర్వాత నా బర్త్‌డే ఇంకా 12:00 ఇంకా నా బర్త్‌డే క్లోజ్ అయిపోయింది కదా! సో, ఆహ్, నేను 1:30కో ఎన్నటికో పడుకున్నాను నైట్. 1:30 పడుకున్నా. అప్పుడు లేషినా అనమాట. లైక్ ఎన్నింటికి ఒక 11:30కో సారీ 12:30కో లేషినా.
లేసిన తర్వాత ఇంకా నేను బ్రష్ చేసిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేసిన. ఎన్నింటికి లైక్ 2:00కి బ్రేక్‌ఫాస్ట్ చేసిన. సో, ఏమంటారంటే క్యాష్యూస్‌ని ఖర్జూరం తిన్నా. సో, నేనైతే లంచ్ చేయాలి. సో, అది లంచ్ చేయడానికి బయటికెళ్తున్నా అంతే. సో, ఇది ఆహ్, నేను నా బర్త్‌డే ఎలాగా లైక్ జరిగిందనమాట ఇదంతా. సో, ఇది నేను లైక్ మేమేమంటే లైక్ సో, ఇవైతే నేను వీడియో షూట్ చేషినా కొన్నేమంటారంటే లైక్ మీకు క్లియర్‌గా తెలియాలి కదా! సో, ఎట్లాగా లైక్ నేను స్పెండ్ చేషినా నా బర్త్‌డే రోజని జెప్పి. సో, అందుకోసం నేను ఈ వీడియో అయితే షూట్ చేషినా. బట్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా క్రేజీగా ఉండింది. చాలా బా అనిపించింది నాకైతే. సో, అది సో, అట్లా అనమాట. మొత్తానికైతే నా బైకయితే నేను తెచ్చుకున్నా. సో, మనం లైక్ ఇప్పుడు మన బైక్ యూజ్ చేయొచ్చు. ఇంకా మన బైక్‌తోనే బయటికెళ్ళొచ్చు. సో, అంతే. సో, దట్స్ ఇట్. యూ నో అంతే.